చిన్నాపురం అనే గ్రామంలో రాజయ్య అనే చాకలి ఉండేవాడు. తన ఇంట్లో బట్టలు మూసేందుకు ఒక గాడిదను, కాపలా కోసం ఒక కుక్కను పెంచుతున్నాడు. ఒకరోజు రాజయ్య బాగా పనిచేసి వచ్చి అలసిపోయి నిద్రపోతుండగా ఒక దొంగ ఇంటి పెరట్లోకి వచ్చాడు. దొంగది చూసినా కూడా కుక్క మొరలకుండా పడుకుంది. అది చూసిన గాడిద, మొరగడం నీ పని కదా, గట్టిగా మురిగి మన యజమానిని నిద్రలేపు అని చెప్పింది. అప్పుడు కుక్క, నేను ఎంత పని చేసినా మన యజమాని నాకు కనీసం మంచి ఆహారం కూడా ఇవ్వట్లేదు. పైగా ఇప్పుడు నేను అరిస్తే నిద్రాభంగం అయ్యిందని నన్ను కోపగించుకుంటాడు. అలాంటి వాడికి ఇలానే కావాలి అని పడుకుంది. గాడిద పట్టలేక గట్టిగా అరవడం మొదలుపెట్టింది. యజమాని బయటకు రాలేదని మరింత గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అర్ధరాత్రి ఇలా నిద్రాభంగం కలిగించినందుకు రాజయ్యకు కోపం వచ్చి ఒక దుడ్డు కర్రతో గాడిదను చితకబాదాడు. అప్పుడు కుక్క, నేను ముందే చెప్పాను గమ్మున ఉండమని, నువ్వు నా మాటలు పట్టించుకోలేదు అంది. అప్పుడు గాడిద, అవును, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు చేయవలసిన పని నేను అనవసరంగా చేశాను, చావు దెబ్బలు తిన్నాను అని తన తప్పు తెలుసుకుంది. అందుకే పెద్దలు అంటారు, తన కుమారన ధర్మం కూడదని. ఇతరులు చెయ్యవలసిన పని మన నెత్తి మీద ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఈ కథ నుంచే కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చెయ్యాలి అనే సామెత వచ్చింది.